లేదని ఒప్పుకుంటుందా కనికలు చూపించమని మీ చాటున మెచ్చితమైతే ఉంచుకుని దేవా మీ యొక్క నోటి బురగా వాడుకున్నామని మీ ఉద్దేశంలో మేము మెరుగుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడినటువంటి భాగంలో మనం చూస్తున్నాము, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేదు. ఎవరిని గురించి రాస్తున్నారంటే ఇది మనం చూస్తే బిలాం చెప్తూ ఉంటున్నాడు. ఆ బిలాము చెప్పినటువంటి మాటలు అవి. బాలాకు అనే రాజు ఆయన్ని తీసుకుని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను శపించమని నిలబెట్టినాడు. అయితే ఆయన దేవుడు సెలవించకుండా ఎలాగ ఆయన వాళ్ళని శపించగలడు? కాబట్టి దేవుడు ఎదుర్కొన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, నువ్వు ఆశీర్వదించాల్సిందే, ఏం చేయలేవు. అంత ముందు వచనంలో మనం చూస్తున్నాం, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, కాబట్టి ఆస్వాదించాడు. అదే ఆయన అంటున్నాడు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. యేసుక్రీస్తు ప్రభువులో మనం వచ్చినప్పుడు, ఆయన దీవెన మనకు వచ్చినప్పుడు మనం దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం ఉంటుందో చెప్పండి? ఎవరికైనా ఉంటుందా? ఎవరికి అధికారం ఉంది? మేలైన దీవెనలతో మనం నింపేవాడు. అందుకనే 24వ అధ్యాయంలో అంటున్నాడు యాకోబు 5వ వచనం, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. చూడండి ఎంత రమ్యమైనవి మీ గుడారములు, మీ నివాస స్థలములు. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉన్నటువంటి వారి స్థితి చూస్తే వాగువలే అది వ్యాపించుతున్నది, నదీ తీర మందుల తోటవలే యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల ఎదురున్న దేవదారు వృక్షములను అవి ఉన్నవి. అనేక విషయాలు అక్కడ చూస్తూ ఉంటున్నాం. నదీ తీరం నాటబడినటువంటిది అనగా తన కాలమందు ఫలమిచ్చేదిగా ఉంటుంది కదా. వాళ్ళు చేయనదంటే సఫలమవుతాయని కీర్తనల 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ 3 ప్రజలు ఆశీర్వదింపబడినటువంటి వారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలా, యేసుక్రీస్తు ప్రభువులో మనము అనుగ్రహం చూపబడి మన పాపములు కడగబడి ఆయన పిల్లలుగా అయినాం. ఆ పిల్లలుగా అయినప్పుడు మనం కూడా ఆశీర్వదింపబడిన వారమే, దీవింపబడినటువంటి వారమే. యెహోవా దీవెన, దేవుని దీవెన మనకు కూడా ఉంటుంది. ఆశీర్వాదము పొందుటకే మీరు పిలువబడి అంటాడు. దేనికి పిలువబడినారు? ఆశీర్వాదం పొందడానికే. కాబట్టి ఇటువంటి గొప్ప పరలోక సంబంధమైన పిలుపుని మనం కలిగి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? ఈ యొక్క ఆఖరి రోజుల్లో ఈ సంవత్సరంలో మనం ఉన్నప్పుడు ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇంత గొప్ప అనుగ్రహాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని పొందకుండా మనం ఎలా ఉండగలము? ఈ యొక్క నేను చెప్పక ముందు ఈ బిలాము గురించి ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ బిలాము ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళు నీతిమంతులు, దేవుని ప్రజలు, నీతిమంతుల మరణం అంటే మరణము నేను పొందాలా అని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ఆలోచన ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కావాలా అంటున్నాడు. ఆలోచన మంచిదే, నీతిమంతుల మరణం వంటి మరణం కోరుకుంటున్నాడు, మంచిదే. ఆశీర్వాదం కోరుకుంటున్నాడు, మంచిదే. అయితే ఆ ఆశీర్వాదం పొందకుండా ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నది వేరు. ఏం కోరుకున్నాడు చూద్దాము. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు
16వ అధ్యాయం 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గం విడిచి బేయర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. చాలు చూడండి. తిన్నని మార్గం వదిలి ఈ యొక్క బిలాము పోయినటువంటి మార్గమును తోవ తప్పిపోయినారు. ఈ మార్గం ఏదండి ఇది? ఈ తిన్నని మార్గం విడిచిపెట్టేసినాడు. నీతిమంతుల మరణం వంటి మరణం కావాలని కోరుకుంటున్నాడు, కానీ తిన్నని మార్గంలో వెళ్ళవలసిన వాడుగా ఉంటుండగా, తిన్నని మార్గం అంటే ఇరుకు మార్గం, యేసుక్రీస్తు ప్రభువు చూపించినటువంటి మార్గం. నేనే మార్గంను సత్యం జీవమై అంటున్నాను. ఏదైతే మార్గం గురించి చెప్పినాడో ఆ మార్గం గురించి మనం చూసుకుంటున్నాం. తిన్నని మార్గం వదిలి నెక్స్ట్ ఇంకొక మార్గం ఏముంటుంది? విశాలమైన మార్గంలో ప్రవేశించినాడు సారు. ఏం చేశాడు విశాల మార్గంలో ప్రవేశించి? చూడండి 16వ వచనం. ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించినాడు. చూడండి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. దేవుని ప్రవక్త, చిన్న ప్రవక్తలు ఆయన కూడా ఒక ప్రవక్తే. అయితే ఆయన దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించినాడు. తిన్నని మార్గం వదిలిపెట్టేసినాడు. ఎక్కడ దొరుకుతారండి? సంత వీధులలో రాజమార్గంలో వెళ్ళి వెదిగితేనే అయినా నా ప్రియుడు నాకు కనబడలేదని చెప్పేసి మనం చూస్తున్నాం. సంత వీధులు, రాజమార్గాలు ఎట్లుంటాయి? విశాలమైన మార్గములు. సంత వీధులు అంటే బిజినెస్ చేసుకునే వీధులు. దాంట్లో వెళ్ళి ప్రియుని ఎదుగుతుందంట. అయితే అక్కడ నాకు నా ప్రియుడు ఎక్కడ దొరుకుతాడు? ఈ మార్గంలో పోతే ఏమి దొరకడు. ఎప్పుడు బిలాము ఏర్పరచుకున్నటువంటి మార్గంలో వెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందలేము. ఆశ ఉంది ఆయనకు, నేను అట్లాంటి వాడిని కావాలా, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలా. కానీ మార్గం ఏర్పరచుకునే వాళ్ళకి వేరే మార్గానికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత కఠినమైనటువంటి స్థితి అక్కడ ఏర్పడిందో. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం. దేవుడు మనం ఆశీర్వదింపబడిన ప్రజలుగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదమునకు అర్హమైనటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనము ఆలోచన చేయాల. తిన్నని మార్గంలో మనం ఉంటేనే, అనగా ఆ ఇరుకు మార్గంలో మనం ఉంటేనే మనము ప్రభు యొద్దకు చేరుకోగలం. విశాల మార్గము యొక్క ఏదైనా కానీ మనలో ఉంటే, ఈ లోక సంబంధమైనది ఏదైనా ఉంటే ఆ ఆశీర్వాదమును ఫలితమును మనం పొందలేము. వీటి గురించే మనం ఆలోచన చేయాలి. మనం ఏమై ఉంటున్నాం, ఎలా ఉంటున్నామని. ఈ సంవత్సరం ఆఖరిలో ఉంటున్నాం కదా. ఒకసారి మనం పరీక్షించుకుంటే, ఒకవేళ బిలాము వంటి ఆశలు ఏమన్నా ఉన్నాయేమో. ఆశలు అందరికీ ఉంటాయి కదా, ఉంటావా? అందరికీ ఉంటాయి ఆశలు. అయితే అవి ఈ లోక సంబంధమైనవి, లేకపోతే సైతాన సంబంధమైనవి, లేకపోతే విశాలమైన మార్గం సంబంధమైనవి ఏనా కానీ అయి ఉండకూడదు అని మనం హెచ్చరింపబడుతున్నాం. ప్రభువును చూడాలి, ప్రభు మార్గం నేర్చుకోవాలి. ప్రభు ఏం చేస్తుంటాడు? నా గొర్రెలు నా మాట వింటాయి, నన్ను వెంబడిస్తాయి. వెనకంబడి నేను ముందు పోతా ఉంటాను, అవి నా వెనక వస్తూ ఉంటాయని. అది 10 చిహ్నాల్లో మనం నడుస్తూ ఉంటే ఆశీర్వాదం మనం అడగాల్సిన అవసరంలా. ఏమవుతాయి? వాటంతకు అవే వస్తాయి. దావీదు మహారాజు ఏమంటాడు? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను పెద్దగా చేయి, నన్ను గొప్పవాణ్ణి చేయి, నాకు అది అంటున్నాడా? లేదు. నన్ను ఏమంటున్నాడు? నా జీవితకాలం మందు కృపాక్షేమములు
నా వెంట వచ్చును. ఆ వాటి వెనక ఆయన పోవడంలే, దేవుడిచ్చే ఆశీర్వాదం అది. ఆయన నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి కృపాక్షేమములు ఆయన వెంట వస్తున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడికి నమ్మకంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ గ్రంథంలో మొదటి రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, వీటన్నిటిలో రాజుల విషయంలో మనం చూస్తే వారు రాయబడిన క్లియర్ గా రాయబడి ఉంది. వాళ్ళు ఇలాగూ దేవుని మార్గంలో నడిచినారు, దావీదు మార్గంలో నడిచినారు, దేవునికి అనుకూలంగా ఉన్నారు, వారు ఆశీర్వదింపబడినారు, స్థిరపడినారు, వారి దినంలో నెమ్మది అన్న మాటను మనం చూస్తున్నాం. లేని వాళ్లకు వాళ్ళు ఇటువంటి శిక్ష అనుభవించినారని కూడా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు దేవుని ఇవన్నీ నాకు కావాలని అడగల, మార్గమును అనుసరించినారు, సరైన మార్గంలో పోతున్నారు. మనం ఏ మార్గంలో పోతున్నామో మనం ఆలోచన చేయాల. ఈ యొక్క ఆశీర్వాదము మొదటి రాజులు 8:56 ఎటువంటి ఆశీర్వాదమో చూద్దాం. మొదటి రాజులు 8:56 అన్నిటిని బట్టి వాగ్దానమును బట్టి దేవుడు నెమ్మది దయచేసినాడు. తన దాసుడైన మోషే ద్వారా తెలియపరిచిన శుభ వాగ్దానముల్లో ఎటువంటి శుభ వాగ్దానములు, మంచి వాగ్దానములు, దానిలో ఒకటైనా తప్పిపోలేదు. నెమ్మది దయచేసినటువంటి స్థితి, శుభ వాగ్దానముల్లో ఏది తప్పిపోకుండా ఇచ్చే దేవుడు. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి వాగ్దానాలు దేవుడిచ్చి ఆశీర్వదిస్తాడండి. అటువంటి వాగ్దానం మనకు వద్దా? అటువంటి వాగ్దానముల యొక్క అనుభవంలో మనం ముందుకు సాగవద్దా? ప్రభువు నందు మనము ఇవన్నీ కూడా పొందగలము. చూడండి, ఇంకొకటి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఇక్కడ ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందినాడు. చూడండి, వాగ్దానము చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మినాడు, దాని ద్వారా బలం పొందినాడు. చూడండి ఎంత కృప ఆయన కలిగిందో చూడండి. ప్రభువులో మనం నిలిచి ఉండాలంటే ఈ వాగ్దానముల యొక్క అనుభవంలో మనం ముందుకు సాగవలసిన వారముగా మనం ఉంటున్నాం. 2వ పేతురు 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అత్యధికములైనటువంటి వాగ్దానములు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాని ద్వారా ఈ దుష్టత్వము నుండి మనం తప్పించుకుంటాం. ఈ వాగ్దానముల మూలముగా మీరు దుష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగుటకు వాటిని అనుగ్రహించను. దైవ స్వభావమునందు పాలివారగుటకు వీటన్నిటిని అనుగ్రహించినాడు. సరే, దేవుని యొక్క వాగ్దానాలు ఇచ్చినాడు, ఆశీర్వదిస్తున్నాడు. అయితే మనం దానిలో నిలిచి ఉంటే కదా ఏదైనా మనం పొందడానికి మనకు బలం కావాలా. ఎవరికన్నా మనం అంటాం,
ఒక వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు అనుకోండి, అంటే బరువులు ఎక్కేవాడు వెయిట్ లిఫ్టర్ ఇట్లా పైకి ఎత్తారు కదా, చూసింటారు మీరు అన్నింటిలో. వాడు 350 కిలోలు అట్లాగే ఇట్లా ఎత్తి ఇట్లా పైకి ఎత్తి మళ్ళీ కింది దింపేసి పెట్టేస్తుంది. మనం ఎత్తగలమా? పెట్టలేదు. అభ్యాసము ద్వారా వారు తమ జీవితంలో దాన్ని పొందగలుగుటకు సామర్థ్యము కలిగిన వారుగా ఉంటున్నారు. వారు ఎంత ప్రయాసపడినారో, ఎంత అభ్యాసం చేస్తారో అది లేపడానికి, దానికి కావలసిన శక్తిని వాళ్ళు పొందినటువంటి వారుగా ఉంటున్నారు. అట్లాగే కొంతమంది ఉంటారు, భోజనం పెట్టినప్పుడు దండిగా తృప్తిగా నిండుగా పెట్టుకొని తింటారు. కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు, కొద్దిగా పెట్టించుకొని తింటారు. వీళ్ళకు సరిపోద్ది, వాళ్ళకు సరిపోద్ది. ఎట్లా సరిపోద్ది? వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే కదా. ప్లేట్ నిండు పెట్టించుకొని తిన్న వారి కెపాసిటీ వాళ్ళకి అంత ఉంది. వాళ్ళు తినగలరు, అరిగించుకోగలరు, అది వాళ్ళు బలం పొందగలరు. వీళ్ళు ఏమంటే ఇది కొద్దిగా తింటారు, దాన్ని బట్టి అట్లాగా తినాలా, అట్లాగా పోవాలా. వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి వాగ్దానాలు కూడా అట్లాగే దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఇవ్వాలనుకుంటున్నాడు ఆశీర్వాదాన్ని. అయితే దాన్ని పొందడానికి శక్తి కావాలి కదా మనకు. మనకు ఎంత శక్తి ఉంటే అంత పొందుతాం. అరిగించుకుంటే శక్తి ఉంటే కదా తింటాం ఎక్కువ, లేకుంటే తినగలమా? కొంచెం తింటానే భయం అంటారు, మాకు కుదరదు అంటారు. కాబట్టి వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే, ఆయన ఆశీర్వాదం పొందాలంటే తగిన సామర్థ్యాన్ని మనం పొందాల. ఊరికనే మనం వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, మనం పొందేస్తామని. ఆ సామర్థ్యం ఎట్లా వస్తుందంటే ప్రభు కొరకు మనం జీవించడానికి నేర్చుకోవాలా. దేవుడు మన కొరకు ఏమేమి చేసి ఉంటున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మనం ఎరుగుదాం కదా. దేవుని గ్రంథంలో అనేక సార్లు మనం బోధకుల ద్వారా చూచినాం. సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానం ఏది? రక్షకుడు ఉదయించినాడు అని. చూడండి, మన కొరకు ఒక రక్షకుడు ఉదయించినాడు అన్నది సర్వలోకానికి సంతోషకరమైన శుభవర్తమానమే. ఎందుకు రక్షకుడు ఉదయించినాడు? మనము రక్షించడానికే. మనకు తెలుసు, పాపులు వారి పాపం నుండి రక్షించడానికే మనకు తెలుసు. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనం కడిగినాడు. చనిపోయిన మనములను ఆయన జీవింపచేస్తాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎలాగున్నాం? ప్రభు యొక్క ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి మన ఎడల. వాటిని మనం స్వతంత్రించుకోవాలా. మనము ఎప్పుడే కానీ ఇందాక నేను చదివించినట్లుగా వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి, లేకపోతే డబ్బులు సంపాదించడానికి, లేకపోతే ఇంకో దానికన్నా కానీ మనం ప్రయాస పడితే దానివల్ల మనం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వం మన జీవితంలో. ప్రభువుకు నమ్మకంగా ఉండి ఆయన మార్గంలో నడుస్తూ దేవుని దృష్టికి యథార్థముగా మనం నడిస్తే మనం ఏమవుతాం? వాటినన్నింటినీ కూడా స్వతంత్రించుకుంటాం. కానీ వాటి గురించి మనం ప్రయాసపడకూడదు. మనం నమ్మకంగా ఉండాలి దేవునికి. ఆయన నీ చేతి పనిని ఆశీర్వదించును, ఇంట బయట నీవు ఆశీర్వదింపబడతావు. నీవు పిండి పిసికి కొట్టి నీ గంప దీవింపబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే వస్తాయి. మనం నడుచుకుంటే పోయి ఇవన్నీ కావాలనుకుంటే అవి రావు. ముందు ప్రభు కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ యొక్క ఆశీర్వాదములను మనం పొందాలా అంటే అవి మనకు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి. వాటి యొక్క అనుభవంలోనికి మనం రావాలా. తర్వాత దాని గురించి మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవాలి. అంటే మనం ఏమై ఉంటున్నామో ఆ స్థితి నుంచి మరి శ్రేష్టమైన స్థితికి మనం వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి. మనము ఈ యొక్క ఆత్మీయంగా మనము 2వ తరగతిలో ఉన్నామనుకో, మనం ఏం చేయాలి? 3వ తరగతి పోవడానికే మనం ప్రయాసపడాలా.
చిన్నపిల్లలు చదువుకుంటారు కదా, చదువుకున్నప్పుడు ఏం చేస్తారు? 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి వెళ్తారు కదా. అట్లాగే ఆత్మీయంగా కూడా మనం ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువులో ఎదుగుతామో అప్పుడు ఏం చేస్తామో మంచి చెడ్డల జ్ఞానం మనకు కలుగుతుంది. ఏది మేలైనది ఏది మేలైనది కాదు అని మనం గ్రహించుకోగలం. లేకపోతే మనం చిన్నపిల్లలమానే ఉంటాం. ఇక్కడ మొదలవుతాము, 10 సంవత్సరాలు మనము దేవుని నమ్మినటువంటి విశ్వాసగా ఉంటాము, 10 సంవత్సరాలు ఉంటాము, 20 సంవత్సరాలు ఉంటాము. అయినా కానీ మీరు పాలు తాగవలసిన వారే అంటున్నాడు అపోస్తలుడు పౌలు. పాలు తాగవలసిన స్థితిలోనే ఉంటాం. బలమైన ఆహారము పొందుటకు మీకు సామర్థ్యము సరిపోదు. ఎట్లా వస్తుంది ఆ సామర్థ్యము? ప్రభువులో ఎదుగుట ద్వారా వస్తుంది. అదే నేను చెప్తున్నా, ఎదుగుతే మనం దాన్ని సామర్థ్యం కలిగి వాటిని మనము సంపాదించుకోగలం. మన దృష్టి పైన ఉండాలి, ఇక లోక సంబంధమైన వాటి ఎందుకు కాదు. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు నా జీవితంలో దేవుడు అద్భుత రీతిగా సహాయం చేసినాడు. ఆశ్చర్య రీతిగా ఒకసారి అనుకుంటే నేను నిజంగా వీటన్నింటినీ పొందుటకు అనర్హుని అనుకుంటాను నేను. కానీ దేవుడు ఎప్పుడూ కానీ మనల్ని తల దించుకునేటట్టు చేయడు. ఒకసారి నేను ప్రార్థన చేసిన, ఏమని? ప్రభువా నన్ను తల దించుకునేటట్లు చేయవు. అయితే ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది, ఏం చేయాలో ప్రభువా నాకు అర్థం కావడం లేదు, సహాయం చేయమంటే వెంటనే దేవుడు సహాయం నేను పొందడం అయింది. కాబట్టి మనం తలదించుకునే స్థితికి తీసుకురాడు దేవుడు. మనం నమ్మకంగా ఉండి ప్రభువులో ఎదగాలి. బలమైన ఆహారం పొందుటకు సామర్థ్యము కలుగుటకు మనము అభ్యాసము చేత మనము ఎదగాలి. అభ్యాసం లేకుండా మనం ఎదగలేము. కొద్దిగా నేను చెప్పేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఏమంటే, ప్రభువులో మనం ఎదిగితే అనగా మనం ఒక క్లాస్ అమ్ముడి ఎదుగుతూ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం పొందగలం. మనకు బలం కావాలా, ఆత్మీయ బలం. ఏదైనా పొందాలంటే ఆ బలం ఉండాలి. మనం బలవంతులుగా ఉంటే మనం మంచి చెడ్డలను వివేచించగలం. ప్రభువులో దేవుని వాక్య ప్రకారం మనం చదువుతుంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. ఎట్లాగూ కీర్తన 32:8 రాయబడి ఉంది, నీకు ఉపదేశం చేసేదును నేను నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు దేవుడు. కానీ మనం దాని ప్రకారం నడవాలి కదా. నడుస్తే మనం ఆశీర్వదింపబడతాం. కానీ నడుస్తున్నప్పుడు బిలాం అడ్డం వస్తాడు. బిలాం మాదిరి మనం కూడా కొన్ని విషయాలు అడ్డం వస్తాయి. ఈ లోకం అడ్డం వస్తుంది, దురాశ అడ్డం వస్తుంది, ఆశ అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది. మన నడవడికలో తొట్టిళ్ళు వాటి మనకు వస్తాయి. అయితే వీటన్నిటి నుంచి మనం జయం పొందాలని ప్రభు కోరుతుంటున్నాడు. అప్పుడే మనము ఆయన వాగ్దానములు మనం స్వతంత్రించుకోగలం. కాబట్టి మీరు బలవంతులు అని యోహాను యవనస్తుల గురించి రాస్తున్నాడు. అయ్యా మీరు బలవంతులు, దేవుని ఎరిగినటువంటి వారు. నువ్వు దేవుని ఎరిగితే గొప్ప కార్యములు చేయగలవు. అదే రాసింది, వేరే ఏం లేదు. ఆయన ఎరగాలి. ఇంత ముందు కూడా కొద్ది రోజుల ముందు నేను చెప్పినాను దేవుని ఎరుగుతా అనేది. నేను ఏ దేవుడు మనకు ఏమై ఉంటున్నాడో అది మనం ఎరగాలి. ఎరిగితే మనల్ని తప్పించేవాడు మన పక్కన ఉంటే మనకు ఎవరికి మనము ఇది భయపడగలం చెప్పండి? లేదంటే ఎప్పటి వరకు తోమా ఏం చేస్తాడు, పేతురు ఏం చేస్తాడు, యేసు ప్రభువును చూచినంతసేపు ఆయన నీళ్ల మీద నడవసాగని రాసింది. నేను నీ దగ్గరికి వస్తా ప్రభు నువ్వు ఆజ్ఞాపించమంటే రా అన్నాడు ప్రభు. దేవుడైతే సెలవు ఇచ్చేసినాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన బయలుదేరినాడు, నీళ్ల మీద కాళ్ళు పెట్టినాడు, నడుస్తూ పోతా ఉన్నాడు. అలాగే ప్రభువుని చూస్తా పోయిందా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. అయితే ఏం చేశాడు? ఇటు అటు చూడడానికి మొదలుపెట్టాడు.
ఆ తర్వాత అలలు చూస్తాడు, భయం వేసింది, ఏం చేశాడు? మునిగిపోసాగాను అని రాయబడి ఉంది. ఎందుకు చూడాలి? ప్రభు వైపు చూడడం మనం నేర్చుకోవాలా. పేతురేమి మామూలుడా? ఆయన ఏం చేసేవాడు? ఆయన గుర్తు ఏంటి? చేపలు పట్టేవాడు మునిగిపోయి అల్లా నన్ను రక్షించు, నన్ను రక్షించు ఎవరైనా అడిగాలి ఉంటారా? ఎవరు ఉండరు. వాళ్ళకు ఈత ఆడడంలో వాళ్ళు చాలా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వారుగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ వేసినా కానీ నీళ్ళల్లో వచ్చేస్తారు అనమాట. అటువంటి వాడు కింద లోపల పడిపోయి, ఎందుకంటే అటు ఇటు చూడడం నేర్చుకున్నాడు. ప్రభు వైపు చూడాలా. ప్రభు తన అనుగ్రహం చూపిస్తాడు. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంటే వస్తుంది, ఆయన చూస్తూ ఉంటే వస్తుంది, అంతే. అది ఆయన మనతో కూడా ఉంటాడు. మనం ఆ సామర్థ్యాన్ని పొందుతాము. మనం ఆయన వైపు మనం వెళ్తూ ఉంటాం. ఇది విశ్వాసంతో మనం చేయవలసిన కార్యం. అయితే బిలామట చేయాల ఏం చేస్తాడు? బహుమానాన్ని ఆయన దురాశ బహుమానాన్ని కోరుకున్నాడు. గెహజీ కూడా అంతే. మనం ఎలీషా దినాల్లో గెహజీ అనే ఆయన గురించి మనకు అనేక సార్లు చదువుకొని ఉంటాం. గెహజీ కూడా ఏం చేశాడు? నాకు ఏమీ వద్దని చెప్తే ఈయన పోయి వేరే వాళ్ళు బయట నుంచి వచ్చినారు, వాళ్ళకు కొన్ని బట్టలు కావాలని చెప్పి తీసుకొని కొద్దిగా ధనం కావాలని తీసుకొని పోయినాడు. ఎక్కడ ఆయనకు ఇదేంది? ఏ కుష్టి అయితే నయమాను కుష్టి పోయిందో ఆ కుష్టి ఎవరికి వచ్చేసింది? గెహజీకి వచ్చేసింది. అందుకనే ఈ లోకం వైపు మనం తిరగకూడదు. లోకంలోని సమస్తం వ్యర్థము అని రాయబడి ఉంది. దాని మార్గంలో ఎటువంటివి? విశాలమైన మార్గములు. ఈ లోక సంబంధమైన ప్రతి పాపము అందులో మనం చూడవచ్చు. అందుకని తిన్నని మార్గం ఎంచుకోవాలి. ప్రభు వైపు చూడాలి, బలం పొందాలి. ఈ బలం పొందడానికే కొన్ని విషయాలు మనం చూసుకుందాం ఈరోజు. 1 కొరింథీయులు 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుని, పిల్లవాని వల్లే తలంచుతుని, పిల్లవాని వల్లే యోచించుతుని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. చూడండి, విశ్వాస జీవితంలో ఈ యొక్క అనుభవం అవసరం. పిల్లవాని చేష్టలు మానేయాల. పిల్లవాని వల్లే ఉన్నావు, ఇప్పుడు పెద్దోడు అయిపోయినావు, పెద్దోడి మాదిరి ఉండు. ప్రభు నిన్ను ఏర్పరచుకొని ఆయన నిన్ను నిలబెట్టుకున్నప్పుడు ప్రభు ఎటువంటి వాడైతే అని నువ్వు ఎదిగితే ఆయన కొరకు జీవించు. పిల్లవాడి మాది ఎందుకు అంటే ఆ పిల్లవాడికి ఏముంటుంది? ఒక మాట మీద నిలబడలేడు. పెద్దానికి అలుగుతారు, పెద్దానికి ఏడుస్తారు, పెద్దానికి మొండి వేస్తుంది. ఇవే వస్తాయి. ఇవన్నీ వదిలిపెట్టాల. ఇంతకుముందు పిల్లవాడిగా ఉన్నావు, పిల్లవానికి ఏం కావాలి? పాలు కావాలా? పాలతో ఏం నువ్వు బలం పొందగలవు? బలమైన ఆహారం పొందాలంటే నువ్వు పెద్దవాడు అవ్వాలి. పెద్దవాని వల్లే ఉండు, పెద్దవాని వల్లే మాట్లాడు. ప్రభువుని ఎరిగిన వాడు అయితే, ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఎరిగిన వాడు అయితే దాని ప్రకారం మాట్లాడు. అందుకనే అపోస్తలుడు పౌలు తిమోతికి అంటున్నాడు, జాగ్రత్తగా ఉండు. దేని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు? మాట విషయంలో, నీ ప్రవర్తన విషయంలో అందరికీ మాదిరికరంగాను ఉండు. ఆయన విశ్వాసి కదా? చిన్ననాటి నుంచి విశ్వాస కుటుంబంలో పెరిగినాడు. వాళ్ళ అమ్మ విశ్వాసి, వాళ్ళ అవ్వ విశ్వాసి. అదే విశ్వాసము నీలో కూడా ఉందని పౌలు స్పష్టంగా రాస్తున్నాడు. అటువంటి ఆయన చెప్తున్నాడు. మరి మనకు చెప్పద్దా? ఇదేంటి నాకే చెప్తున్నారు ఇవన్నీ అని అనుకోవడానికి లేదు. విశ్వాసమందు స్థిరులమై మనం ఏం చేయాలి? ఎదగడానికై ఇవన్నీ మనకు అవసరమై ఉంటున్నాయి.
అపోస్తలుడు పౌలు ఎన్నో విషయాలను రాస్తున్నాడు. అవన్నీ మనం చదవలేం, మనం అన్ని జ్ఞాపకం పెట్టుకోలేం. అయితే దేవుని కొరకు మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం నిశ్చయం చేసుకోవాలి. బలమైన ఆహారం పుచ్చుకున్నట్టుకు మనకు సామర్థ్యం ఉందా లేదా మనం ఆలోచన చేసుకోవాలి. తినని మార్గం యొక్క అనుభవంలో మనం ఉంటున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందుతాం. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, నువ్వు పొందడానికి నీకు బలం కావాలి కదా. ఒకసారి నేను మా నాన్నతో పాటు మా మామ కూడా ఉన్నాడు, కొన్నాడు మామ కూడా ఉన్నాడు. అప్పుడు మేమందరము ఈ పాలకొండలో హంటింగ్కి పోయినాం. నేను అప్పుడు చిన్నపిల్లని 8వ తరగతి 7వ తరగతి ఉన్నాను. అక్కడ ఏమంటే పెద్ద చిన్న ఏముండదు, ఎవరు బరువు వాళ్ళు పోయాల ఆడికి పోతే. కాబట్టి నేనేం చేశానంటే ఆశ ఉంది, పోయి అక్కడ ఉసిరికాయలు దండిగా ఉన్నాయి చెట్టుకు, అన్ని మొత్తం అన్ని ఒక డేక్షా ఎందుకు తీసుకున్నాను. ఎందుకంటే ఆశ, నా పెద్ద డేక్షా తీసుకుపోయినా ఏదైతే కొద్దిగా బాగుంటుంది ఇంటికి అని పెద్ద డేక్షా తీసుకున్నా. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు నడవాల, అది నెత్తి మీద ఎత్తుకొని నేనే పోయాల. ఎంతసేపు మనం పొద్దున్నే 8 గంటలకు బయలుదేరినాము, 3 గంటలకు వచ్చినాం రోడ్డు దగ్గరికి. ఈ మిగతా అంతా కూడా అడవిలి మార్గంలో రావాలా. సగం దూరం వచ్చిన తర్వాత నా సామర్థ్యము లేదు, ఇంకా ఏం చేశాను, నాకు కుదరదు, నేనైతే పడేస్తున్నా, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అంటే ఎవరు తీసుకోలేదు, సగం ఆడ పడేస్తున్నాను. సగం తక్కువ చేసి మళ్ళీ సగం ఎత్తుకొని మళ్ళీ వచ్చినాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనుకోవచ్చు మనకు బలం ఉందని, కానీ ఎంతవరకు మనం దాన్ని ఇది చేయలేం. దేవుని గురించి మనం నిలబడాలంటే ఆఖరి వరకు నిలబడాలి. మన శక్తి మనకు కావాలి, ఆత్మీయ శక్తి మనకు అవసరము. చిన్నవాడి వల్లే మనం ఉంటే లాభం లేదు, మనం ఎదగాలి, పెద్దవాళ్ళం అవ్వాలి. అనుభవ జ్ఞానం అవసరం, గ్రహింపు అవసరం. దేవుని వాక్యం ద్వారా మనకేమి చెప్పబడుతుంది, మనం ఎలా ఉండాలనే గ్రహింపు మనకు అవసరం. అప్పుడే ఈ ఆశీర్వాదం మనం పొందగలం. తర్వాత 1 కొరింథీయుల్లోనే 14:20 సహోదరులారా, చూడండి, బుద్ధి విషయమై పెద్దవాళ్ళై ఉండండి, పసిపిల్లలుగా ఉండద్దు. ఇంతకుముందు పసిపిల్లలుగా ఉన్నారు, పసిపిల్లల மாதிரி ఆలోచన చేసినారు. ఇప్పుడు పెద్దవాళ్ళుగా అయితే పెద్దవాళ్ళ மாதிரி ఆలోచన చేయండి. బాగా ఎంటికలు బాగా నరిసిన వాడి దగ్గరికి పోయి అడిగితే ఆయన మధ్య కరెక్ట్గా చెప్తాడా అంటారా? ముసలి దగ్గరికి పోతే వాళ్ళు బాగా చెప్తారని వాళ్ళ దగ్గర అడుగుతారు, ఏం చేయాలయా ఇది ఇట్లా ఉంది అని. ఎందుకు? వారి అనుభవం బట్టి వారు చెప్తారని. అనుభవం అనేది సరైన మార్గంలో తీసుకెళ్తుంది. అందుకనే పసిపిల్లలుగా కాక, పసిపిల్లలు దేనికి ఉండాలి? దుష్టత్వము విషయమై పసిపిల్లలుగా శిశువులుగా ఉండాలంట, బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలి. చూడండి, ఉందామా? దేవుని కొరకు ఈ మంచి బుద్ధి మనము కలిగిన వారముగా ఉన్నామా ఆలోచన చేసి మనం నిశ్చయించుకోవాలి. సంవత్సరం అయిపోతుంది, ఎన్ని సంవత్సరాలు ఇట్లా గడిచిపోయినా మనం అలాగే ఉంటే లాభమేమి? రేపు క్రిస్మస్, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను, ఆయన జన్మం గురించి మనము రేపంతా చెప్పుకుంటాం. మనం కూడా సంతోషిస్తాం, ఆనందపడవలసిన విషయమే. అయితే ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది మన జీవితంలో అయిందా లేదా అనేది కూడా ఆలోచించాలి కదా. యేసుక్రీస్తు ప్రభు బహు కృప కలిగినటువంటి వాడు, ఆయన సర్వకృపానిధి దేవుడు, ఆయన కృపా మహదేశ్వరము ఎంతో గొప్పది. అటువంటి గొప్ప దేవుడు ఆయన ఏమంటాడు? హితవస్త్రము ప్రకటించడానికై నేను వచ్చినాను అని అంతవరకు చదివి ఆపేస్తాడు. సినగాగులో, దేవుని మందిరంలో వాక్యం చదివినప్పుడు లాస్ట్లో ఉన్న మాట అదే. ఏముంది? దేవుని హితవస్త్రం ప్రకటించుటకును అని ఉంది. ఒకటే మాట ఉంది కదా.
అయితే యేసయ్య ఏమంటాడు? ముందు ప్రవచించిన మాట వేరు. ఏమని ప్రవచించినాడు? ఆయన హితవస్తులను ప్రకటించుటకు, ప్రతిదండనాదినమును ప్రకటించుటకు ఆయన వస్తాడన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రతిదండన విషయం చెప్పడం. ఎందుకంటే ఎవరు నశించవల్లని ఆయన నిశ్చయింపక ఉంటున్నాడు. మనందరి కొరకు అందుకనే ఆయన శిలువలో మరణమైనాడు. ఆ ప్రతిదండనకు మనం తట్టుకోలేం. ఆయన రాకుండా మనం ఎవరు ఇది చేయలేం. ప్రభు ఏర్పరచుకున్న వాడిని ఆయన తనతో ఉన్నట్టుగా తీసుకుని పోతాడని ఉంది. మనం ఎత్తబడతామో లేదో. ఎత్తబడాలంటే మనం పెద్దవాళ్ళం అవ్వాలా, గ్రహింపు కావాలా, దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా, శిష్యుల వలె దుష్టత్వం విషయమై శిష్యుల వలె మనం ఉంటున్నామా లేదా, ఈ లోకం ఏమన్నా దాని సంబంధమైన వాటిని మనం ఆశిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు జీవించడానికి, మనము ఆయనలో ఎదగడానికి మనము ఆయాసపడాలి. మూడవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకై పరిచర్య జరిపించడం కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపర్లుగా ఆయన నియమించినాడు. ఓకే. అయితే 15వ వచనంలో ఏం రాయి ఉంది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. సంపూర్ణలం అవ్వాలి కదా. అనగా సంపూర్ణం అంటే ఏమి ఉంటుంది అని ఆలోచన చేయొచ్చు. శరీర సంబంధమైన విషయాలు ఇక్కడ ఏమి మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధమైన సంపూర్ణత గురించి, పరిశుద్ధుల యొక్క సంపూర్ణత గురించి ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది. అది మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమ కలిగి, నేను ప్రేమిస్తున్నాను నిన్ను, అటువలే నీవును ప్రేమించుము ఒకటి ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మనకు రాస్తూ ఉంటున్నాడు, ఆయన వలె మనం కూడా ప్రేమించే వారముగా ఉండాలా. 15వ అధ్యాయంలో ఆయనలో మనం నిలిచి ఉండాలా. పరిశుద్ధులు లేకుండా ఆయనలో మనం నిలిచి ఉండలేము. ఉంటామా? పరిశుద్ధ కలిగి ఉంటేనే కదా పరిశుద్ధుల్లో నిలిచి ఉంటాం. మనం ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలు. ద్రాక్షావల్లి పరిశుద్ధమైనదే, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. ఉంటేనే కదా ఆయనలో ఉంటాము. లేకుంటే ఏం చేస్తారు? కట్ చేసి తీసి పడేస్తారు. ఫలింపు మన జీవితంలోకి రాదు. ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేయాలి అవన్నీ. కాబట్టి అవి కలిగి ఉండాలంటే ఈ ప్రేమలో మనము నిలిచి ఉండాలి. తర్వాత ఏమో రాయబడింది? సత్యము చెప్పుచు. యోహాను రాసిన పత్రిక 2వ పత్రికలో ఏమన్నాడు? నీ కుమారులో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విని సంతోషించుతున్నాను అంటాడు. సత్యమును అనుసరించి నడుచుకోవడం. సత్యం ఎవరు? క్రీస్తు ప్రభు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఈ ఎదుగుదల మనకు అవసరం. ఆయన ఆశీర్వాదములు పొందాలంటే ఈ ఎదుగుదల మనకు కావాలి. మరి ఈ ఎదుగుదలను పొందడానికి మనం ఆలోచన చేద్దామా? ఊరికిన వదిలిపెట్టేద్దామా? ఆ సంవత్సరం అయిపోయిందిలే, మళ్ళీ కొత్త సంవత్సరం అంటే కొత్త బుద్ధి వచ్చేస్తుంది. అట్లా ఏమన్నా ఉంటుందా? ప్రభువులో మనం వీటిని పొందాలా, ఎదగాలి. ఎందుకంటే 12వ వచనంలో మనం చూస్తున్నాము, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు. ఎప్పుడే వరకు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగిన వారము వరకు ఎదగాలి. మనం ఎంత ఎదుగుతున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువులో మన ప్రేమ ఎలా ఉంది, లేకపోతే మనము పరిచర్యలో ఎలాగో మనం ఉంటున్నాము,
లేకపోతే దేవుని మందిరంకి ఎలాగొస్తున్నాము, అందరితో సమాధానంగా వీలైనంత వరకు అందరితో సమాధానంగా ఉండు అని ఉంది. అందరితో సమాధానంగా ఉంటున్నామా లేదా? దేవుని ప్రజలతో కూడా ప్రభు మందిరంలో మనం ఆనందిస్తున్నామా లేదా? ఎన్నో విషయాలు ఉన్నాయి. మన మాట, మన చూపు. బ్రదర్ పోయిన 2 వారాల క్రితం చెప్పినాడు, కన్ను ఏం చేస్తుంది, చెవి ఏం చేస్తుంది, ముక్కు ఏం చేస్తుంది అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఎదగాలి. ఈ ఎదుగుదల మనకుంటే ప్రభువులో మనము ఇవన్నీ కూడా పొందగలం. ఫిబ్రవరిలో రాసిన పత్రిక, ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఎంత క్లియర్ గా రాయబడి ఉందో మీరు చూడండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలేంటి కీడేంటి ఎరిగి ఉంటున్నారు. మనం మేలు గురించి ఆలోచించాలా, కీడు గురించి ఆలోచించాలా? సంకర మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తిన్నని మార్గం గురించి ఆలోచించాలా, లేకుంటే బిలాము అనుసరించినటువంటి ఆ యొక్క విశాలమైన మార్గం గురించి మనం ఆలోచించాలా? కాబట్టి వాటిని మనము అర్థం చేసుకోవాలి. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయకుండా జ్ఞానేంద్రియము మనకు ఉండాలి. జ్ఞానేంద్రియం అంటే బ్రదర్ చెప్పినారు కదా, అన్నీ అయ్యే జ్ఞానేంద్రియాలంటే. ఏది మంచిది, ఏది చెడు మనం వివేచించే శక్తి మనకు కావాలా. దేవుడు ఇచ్చినాడు మనకు తెలుసు. ఈ యొక్క దీని గురించి నీ విశ్వాసమును, నీ దీన్ని వివేకమును గట్టిగా పట్టుకోమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు? నీ విశ్వాసమును, నీ యొక్క వివేకమును గట్టిగా పట్టుకో. కొందరు దాన్ని త్యజించినారు కాబట్టి వారు ఏమైనారు? మునిగిపోయిన ఓడవలే ఉన్నారంట. చూడండి, మొదటి తిమోతి 1వ అధ్యాయం 18-19 వచనాలు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాడవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుతున్నాను. ఇట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, చూడండి ఏం మనస్సాక్షి అది? మంచి మనస్సాక్షి, దేవునికి అనుకూలమైన స్థితి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారి విశ్వాసము ఓడ బద్దలైపోయినటువంటి స్థితిలో చెడిపోయినారంట. చూడండి, ఓడ ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. సముద్రంలో బద్దలైపోతే ఏమవుద్ది? మునిగిపోతారు. విశ్వాసం అంతే. ఒకవేళ మన విశ్వాసం మనం పోగొట్టుకుంటే మనం బద్దలైపోయినటువంటి స్థితిలో పడిపోతాం. కొందరు అటువంటి స్థితిలో ఉన్నారని అందులో తర్వాత అంటున్నారు ఆయన, వారిలో హుమనయును అలెగ్జాండరు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, మనుషులు కూడా పేరు కూడా చెప్తున్నారు, వీళ్ళు ఇంత చేశారయ్యా అని. మన విశ్వాసం బద్దలైపోయినటువంటి స్థితిలో ఉండాలా? లేదు కదా. విశ్వాసం అని కూడా సముద్రంలో పోతా ఉండాలా. ప్రభు దాన్ని నడిపిస్తాడు. ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నాము. ఏది మంచిది, ఏది చెడు అనేది మన జ్ఞానేంద్రియములు పొందుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఇది మనకు అవసరమై ఉంటున్నాయి. మొదటి యోహాను పత్రిక
2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిల్చున్నది, మీరు దృష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను 15వ వచనం, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవుడం, ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారమై ఉంటున్నాం. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఈ లోకమును ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా వ్యర్థం. తత్కాలంగా అది మనకు ఎంతో సంతోషం ఇచ్చేదిగా కనిపిస్తుంది, కానీ కుదక అది ఏం చేస్తుంది, మనకు పాము వల్లే కాటేసేదిగా ఉంటున్నది. కాబట్టి జాగ్రత్త కలగాలి. మనం కాపాడుకోవాలి, మన విశ్వాసం కాపాడుకోవాలి. ప్రభువు నందు మనం నడుస్తున్నామా లేదా అని మనం ఆలోచన చేయాలా. ఈరోజు ఏదోదో నేను చెప్పాలని ఆలోచన చేసి వచ్చినాను, కానీ వచ్చిన దాంట్లో 10% నేను చెప్పినా అప్పటికే టైం అయిపోయింది. కేవలము 10% చెప్పినాను. ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుని కొరకు మనం ఎలాగ ఉండాలి, మనం ఎదగాలి, ఎదుగుతే ఈ యొక్క ఆశీర్వాదం మనం పొందగలము అని ఆయనలో ఇవన్నీ కలిగి ఉండాలని ప్రభు కోరుచుంటున్నాడు. మనము మేలైన స్థితిలో వస్తే ప్రభు సంతోషిస్తాడు. మనం ఎవరన్నా ఏదన్నా ఒకరికి ఒక 1,00,000 రూపాయలు దొరికిందనుకో, ఎంతమంది సంతోషిస్తారు, ఎంతమంది ఏడుస్తారు చెప్పండి. ఉన్న వాళ్ళలో ఎవరికో 1,00,000 రూపాయలు దొరికింది, దాంట్లో ఎంతమంది ఏడుస్తారు, ఎంతమంది సంతోషిస్తారు. అయ్యో నాకు దొరకపోయినాయి అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఫోన్లో మనకు దొరికింది కదా సరేలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రభు ఎదిగినటువంటి వాడుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆఖరి దినాల్లో ఉంటున్నాం. ప్రభువుకు అనుకూలమైనటువంటి స్థితిలో మనం ఉంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. కాబట్టి ఎలాగ మనం ఉంటున్నామో దేవునికి అనుకూలమైన స్థితిలో, ఆయనకు యోగ్యకరమైన స్థితిలో మనము నడుస్తున్నామా? ఆయన సిలువనెత్తుకొని మనం నడుస్తున్నామా? నన్ను వెంబడించి వాడు ఏం చేయాలి? సిలువ ఎత్తుకొని నడవడం అంత ఈజీనా? కాదు కదా. సిలువను ఎత్తుకొని నడవాలా. దేవుని వెంబడించాలంటే ఈ యొక్క భారం మనం మోయాల్సిందే. ప్రభు కొరకు మనం జీవించాలి. తరువాత మనం చూస్తున్నాము, దేవుని యొక్క పిలుపు మనకు గొప్ప పిలుపుతో ఆయన మనం పిలిచినాడు. కాబట్టి ఆయన పిలుపుకు మనం తగినట్లుగా నడుచుకోవాలి. ఏ పిలుపుతో అయితే మనల్ని పిలిచినాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలా, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. మేలైన స్థితిలో ఏం చేశాడు? రాజులైన యాజక గుంపులో నిన్ను చేర్చినాడే. నువ్వు రాజులు యాజకుల మాదిరి ఉండాలా, లేకుంటే కన్నా నార్మల్గా ఉండాలా? రాజు అయితే ఎట్లుంటాడు? టీవీగా ఉంటాడు. మిగతా వాళ్ళు ఎట్లుంటారు? ఇట్లుంటారు, అంతే. రాజులైన యాజక గుంపులో నిన్ను చేర్చినప్పుడు నీవు స్టేటస్ నువ్వు మెయింటైన్ చేసుకో. ప్రభువులో నువ్వు ఎలాగుండాలో నువ్వు ఆలోచన చేయి. ఏది ప్రభు మన కొరకు ముందుగానే ఆలోచన చేసినాడో అది పొందడానికి తగిన సామర్థ్యము కలిగిన వారు మనం అవ్వాలని ప్రభు కోరుచున్నాడు. సాధకము చేసుకోవాలా, ఎదగాలి ప్రభువులో. ఒకసారి మనము ఒక డిసైడ్ చేసుకోవాలా, ఈ సంవత్సరం అంతా ఇట్లా అయిపోయింది, ఇకనైనా కూడా నేను దేవుని కొరకు ఇలా ఉంటాను అని ఒక నిశ్చయత అవసరం. నిశ్చయత కలిగి ఉంటే మనం ఏమన్నా చేయగలం. దానియేలు ఏమన్నాడు? రాజు ఇచ్చు భోజనముతో తను తాను అపవిత్రపరచుకోకూడదని ఎంచుకొని, ఒక ఉద్దేశం, ఒక గొప్ప ఉద్దేశం ఆయన ఉంది. రాజు పెట్టిన భోజనం ద్వారా తను తాను అపవిత్రం చేసుకోకూడదు, నాకు వద్దు, నాకు శాకాహారమే కావాలన్నాడు. ఆయన ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయాలా. అలాంటి ఉద్దేశం మనం కలిగి ఉండే
ఒక నిశ్చయత మన జీవితంలో అవసరం. ఇలా ఉండాలి, దేవుని కొరకు నేను జీవించాలి అన్న ఈ యొక్క ఉద్దేశం మనలో ఉంటే ప్రభు కొరకు మనం ఖచ్చితంగా జీవించగలం. దేవుని రాకడ సమీపమైంటున్నది. ఆయనతో కూడా మనం ఉండాలా అంటే మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తాము. బల యొద్దకు మనం వచ్చినాం, బలలో పాలు పంపులు పొందడానికై మనం వచ్చి ఉంటున్నాం. తను తాను పరీక్షలు చేసుకొని అలాగ చేసి ఆ రొట్టెను పాలు పొంది ఆ బాతులను తాగవాలని ఉంది. పరీక్ష చేసుకోకుండా మనం తాగితే అది కరెక్ట్ కాదు. ఏ విషయంలో మనము దేవునికి అనుకూలంగా లేమో సరిచేసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకొని దేవునికి అనుకూలమైన స్థితిలో అందులో వాళ్ళు యోగ్యముగా పాలు పుంపులు పొందవాలన్న మాటలు మనం చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన ఏదైనా కానీ యాకోబు ఆయన ఉన్నంత వరకు ఏం చేశాడు? యాకోబుగా జీవించినంత కాలం ఆయన ఏం చేశాడు? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటున్నాడు ఆయన. కానీ దేవునితో ఎప్పుడైతే పెనుగులాడినాడో అప్పుడు ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను వదిలిపెట్టాడు. ఈయన ఆశీర్వదింపబడలేదా? అన్నీ ఉన్నాయనుకో. కానీ ఆశీర్వాదము పర సంబంధమైన ఆశీర్వాదం, అనగా ఇజ్రాయేలుగా వచ్చే ఆశీర్వాదం ఆయన కావాలని ఆయన కోరిక. అది మనకు ఉండాల. దేవుని పిల్లలముగా రాబోయే మేలులను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆశీర్వాదం పొందడానికై మనం తయారైతే ముందు సాగాలి. మోకరించండి.